ఉదయం లేవగానే మీ నాలుకను ఒక్కసారి అద్దంలో చూసుకోండి. మీ శరీరంలో దాగి ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు నాలుక ఒక అద్దంలా పనిచేస్తుంది. జీర్ణక్రియ బలహీనమైందా, శరీరంలో వేడి పెరిగిందా, నీటి కొరత ఉందా, లేక భవిష్యత్తులో వచ్చే పెద్ద వ్యాధులకు సంకేతాలా, ఇవన్నీ ముందుగానే మీ నాలుక తెలియజేస్తుంది. నాలుక రంగు, పగుళ్ళు, తెల్లటి పొర, పంటి గుర్తులు లేదా మ్యాప్ లాంటి మచ్చలు వంటి లక్షణాలు గమనించడం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇప్పుడు నాలుకపై కనిపించే 5 ముఖ్యమైన సంకేతాలు మరియు వాటి అర్థాలు తెలుసుకుందాం. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. నెంబర్ 1, నాలుకపై తెల్లటి మందపాటి పొర, థిక్ వైట్ కోటింగ్ కనిపిస్తే అది జీర్ణక్రియ బలహీనపడడం మరియు ఆహారం సరిగ్గా అరగకపోవడానికి సంకేతంగా భావించవచ్చు. దీనివల్ల ఉదయం లేవగానే అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనికి పరిష్కారంగా జీలకర్ర, ధనియాలు, సోంపుతో చేసిన కషాయం తాగడం మంచిది. అలాగే కొద్ది రోజుల పాటు పాల పదార్థాలు తగ్గించడం ఉపయోగకరంగా ఉండవచ్చు. నెంబర్ 2, నాలుకపై పగుళ్ళు మరియు పొడిబారటం, క్రాక్డ్ అండ్ డ్రై టంగ్ కనిపిస్తే అది వాత అసమతుల్యత లేదా శరీరంలో నీటి కొరతకు సంకేతంగా భావించవచ్చు. దీనివల్ల మలబద్ధకం, కడుపుబ్బరం, చర్మం పొడిబారటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనికి పరిష్కారంగా రోజు ఆయిల్ పుల్లింగ్ చేయటము, గోరువెచ్చని నీరు ఎక్కువగా తాగటం మరియు సరైన నిద్ర తీసుకోవడం మంచిది. నెంబర్ 3, ముదురు ఎరుపు రంగు నాలుక, బ్రైట్ రెడ్ టంగ్ కనిపిస్తే అది పితదోషం పెరగటం లేదా విటమిన్ B12 లోపానికి సంకేతంగా భావించవచ్చు. దీనివల్ల నోటిలో మంట, అసిడిటీ, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనికి పరిష్కారంగా ఉసిరికాయ, కీరదోస, పుదీనా వంటి చల్లదనం ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే కారం, మసాలాలు మరియు వేడి చేసే ఆహారాలను తగ్గించడం ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 4, నాలుక అంచులపై పంటి గుర్తులు, టూత్ మార్క్స్ అండ్ టంగ్ ఎడ్జెస్ కనిపిస్తే అది జీర్ణక్రియ మందగించడం లేదా శరీరంలో నీటి కొరత, డీహైడ్రేషన్ కు సంకేతంగా భావించవచ్చు. దీనివల్ల తరచుగా మలబద్ధకం సమస్య ఎదురవ్వచ్చు. దీనికి పరిష్కారంగా తగినంత నీరు తాగటం మంచిది. అలాగే దశమూల కషాయం వంటి ఆయుర్వేద పానీయాలను ఉపయోగించడం కొంత ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. నెంబర్ 5, నాలుగుపై మ్యాప్ లాంటి గుర్తులు, జియోగ్రాఫిక్ టంగ్ కనిపిస్తే అది శరీరంలో వాపు, ఇన్ఫ్లమేషన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతంగా భావించవచ్చు. దీనివల్ల నాలుకపై మ్యాప్ లా కనిపించే మచ్చలు కనిపిస్తాయి. దీనికి పరిష్కారంగా ములేటి నీరు తాగటం మరియు శీతలి ప్రాణాయామం చేయడం కొంత ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. నాలుకలో కనిపించే మార్పులు కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. అయితే ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగినా లేదా తీవ్రమైనట్లుగా అనిపించినా తప్పకుండా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.